పడిపోయానే. నువ్వేం పడిపోయావమ్మా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో మీ ముందుకి లైవ్కి అయితే తీసుకొచ్చేసాను అనమాట. అదేం వీడియో అంటే ఫుల్ మస్తు హుషారు వచ్చే వీడియో. అప్ప అక్క బావ మ్యాచింగ్ మీద దడ్దాడు అని అనుకుంటున్నారు కదా, దిష్టి పెట్టమాకండి. ఏంటి అంటే మా బావ వాళ్ళ పాపది ఫంక్షన్ అని చెప్పాను కదా, మొన్న హల్దీ పెట్టేశాను. ఈరోజు సంగీత్ హోలీ ఫంక్షన్ వీడియో అయితే లైవ్లోకి మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట. అయితే మీరేం చేయాలంటే, కొత్తగా ఎవరైనా చూసే పని అయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా కొట్టేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తాయన్నమాట. సో సంగీత్ అంటే మీకు తెలిసిందే కదండి, ధూమ్ ధామ్ సందడే హడావిడి చేస్తారు కదా. మా అక్క బావ సంగీత్ పెట్టి ఎంత మంచి పని చేశారంటే, ఎందుకంటే లాట్స్ ఆఫ్ మెమరీ క్యాచ్ చేశాను అనమాట. నేను మాత్రం వీడియో ద్వారా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అసలు మా అక్క బావ మాత్రం ఎవరిని పెట్టారంటే చిన్న పిల్లల నుంచి ముసలిదాకా అందరినీ చేసేసారు. అదే పెద్ద సర్ప్రైజ్ అనమాట. నేను ఎప్పుడూ వేయలేదు డ్యాన్స్ ఇలాగా అంత ఘనంగా వేశాను. మా ఆయన మాత్రం ఒకటే సపోర్ట్, వెయ్యి నన్ను లాగద్దు అని చెప్పేసి. అందుకని మా ఆయన్ని ఇంటికిలో ఇబ్బంది పెడతామని చెప్పేసి నేనే ఎక్కి ఒక పక్క చెల్లితో ఒక పక్క కోడలతో ఇలాగా డ్యాన్స్ అయితే వేసాయన్నమాట. ఇద్దరు పేర్లు కీర్తియే, ఇద్దరు సేమ్ కాలేజే బట్ డిఫరెంట్ క్లాస్ అనమాట. సో ఇలా ముగ్గురం కలిసి స్టేజ్ని మొత్తం అల్లాడిచ్చాము. అది మీరే చెప్పాలి. ఈవెంట్ కండక్ట్ చేస్తానికి ఒక అక్క ఒక అన్న వచ్చారు. బట్ వాళ్ళు వేసే స్టెప్పులు మా చెల్లికి నచ్చట్లేదు. అందుకే తనే వేస్తుంది అనమాట. తనని చూసి మేము వేస్తున్నాము. మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు చూడండి, వీళ్ళే అనమాట భవిష్య యశస్వి ఫంక్షన్, ఓనీ ఫంక్షన్. వీళ్ళు మాత్రం 6 minutes సాంగ్ చేశారండి. ఆ 6 minutes సాంగ్ మాత్రం అసలు ఒక ఊపేశారు. పిల్లలు మాత్రం భలే క్యూట్గా వేశారు. 6 minutes నేను పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే ఆ కెమెరా మ్యాన్ ముందుకు వచ్చారు కాబట్టి. నేను తీయలేదు, చాలా ఇబ్బంది అయిపోయింది, అంతా కెమెరా పడుతుంది. ఇక్కడ చూడండి, మా అక్క బావ ప్రీ ప్లాన్డ్గా డ్యాన్స్ నేర్చుకొని హైదరాబాద్ నుంచి నేర్చుకొని వచ్చారనమాట. ఇలా ఉండాలి, మా అక్క తగ్గేదేలే. ఫస్ట్ టైం అండి ఇలా ఎంజాయ్ చేయటము మా అబ్బాయితో మా హబ్బీతో. ఎందుకంటే ముగ్గురం సేమ్ డ్రెస్సెస్ మ్యాచింగ్ కొనుక్కున్నాం కాబట్టి మా బాబాయ్ చెప్పారు మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి. అందుకే ఇలా ట్రై చేసామన్నమాట. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కలతో ముద్దుల తమ్ముడు డ్యాన్స్ అయితే వేస్తున్నాడు కిసిక్ సాంగ్కి. ఇదిగోండి వచ్చేసింది, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న పాట అనమాట. అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతగానో రిక్వెస్ట్ చేశారండి మా ఆయన్ని. బట్ అట్ లాస్ట్కి నా కోసం వచ్చి ఒక స్టెప్ వేసారనమాట. అదే చాలు నాకు. అబ్బబ్బబ్బా, ఈ డే కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానంటే మా బావ దయ వల్ల నాకైతే ఈ కోరిక నెరవేరిపోయింది అనమాట. చాలా అబ్బాయి జీవితానికి అనిపించేసింది. ఎందుకంటే నా పక్కన నుంచి అలా స్టెప్ వేసినందుకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నన్ను లాగద్దు, నువ్వు హల్దీలోనే వేసాను చాలు, ఇంకా అని చెప్పారు. కానీ సంగీత్లో మాత్రం ఖచ్చితంగా వెయ్యాలని మా బావ చెప్పారు. అందుకని చెప్పేసి నా కోసం ఇంకా మా ఆయనతో వచ్చేసారు అనమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మా ఆయన చూడండి వేసుకుని నేనైతే కాము నుంచుంటాను, సపోర్ట్ చేస్తానని చెప్పి నుంచున్నారనమాట. మా డాడీ, మా మమ్మీ, మా అత్తయ్య, మావయ్య, అక్క, బావ అందరూ ఓమైనా ఓలు వేసుకుంటూనే ఉన్నారు. ఇంకా పిల్లకాయలు ఉంటారు కదండి, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా కోడళ్ళు, వాళ్ళు మాత్రం అసలు సాంగ్ మొత్తం వినపడకుండా వేసుకుంటా ఉన్నారు. ఈ సంక్రాంతితో ఫేమస్ అయిపోయిన మా కృష్ణ బావ కోయ్ సాంగ్ మొత్తం ఫేమస్ చేస్తారనమాట. మా ఫ్యామిలీలో మాత్రం ఈయన వస్తే కోయ్ అని మాత్రం తప్పకుండా పెడతాం. వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాగా చేస్తే చూస్తున్నారా. అండ్ ఈ పేరు ఎవరబ్బా అనుకుంటున్నారా, ఈ పేరు ఎవరో కాదండి, మా బావ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చారు. డ్యాన్స్ మాత్రం సూపర్గా వేశారు. ఇక్కడ చూసారా మా అత్తయ్య ఎంత గ్రేస్గా వేస్తున్నారో, చీర పట్టుకొని అలా ఊపేస్తున్నారు. ఆ మాత్రం ఉంటుంది. మా అత్తయ్య మా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, మా మాయ చేయి పట్టుకొని డ్యాన్స్ చేద్దాం రా అని చెప్తున్నారనమాట. ఎందుకంటే కింద అక్క చూపిస్తుందని చెప్పేసి పాపం మా అత్తయ్య తెలియదంట వీడియో తీస్తున్నట్టు. అంతా అయిపోయినాక చూసి అయ్యయ్యో అంటుంది. ఇక్కడ చూడండి, ఈమెయితే చాలా ఆట పట్టిస్తుంది అనమాట. మీరు మీ ఆవిడతో వేస్తారా లేదా నాతో వేస్తారా చెప్పండి అని చెప్పి పాపం మా ఆయన మాత్రం బాగా ఇరికిచ్చేశారు. ఆయన మాత్రం ఫుల్ నవ్వుకుంటున్నారనమాట. నన్ను వదిలేయండి బాబోయ్ అని చెప్పేసి. చాలా అంటే చాలా మెమరబుల్ మూమెంట్ ఇదైతే.
అండ్ ఈ అక్క బావ వచ్చేసరికి మా అక్క వాళ్ళ చెల్లి అనమాట. వాళ్ళ ఆయన ఆ అక్క బావ మాత్రం డ్యాన్స్ రాదు రాదు అని చెప్పేసి ఇరగదీసేశారు. అసలు స్టేజ్ ఎక్కమంటే నేను ఎక్కను అన్నారు, కానీ ఈ అక్క మాత్రం లాక్కొచ్చేసింది. చూస్తానికి చాలా బాగుంది కదా. ఇంకా పేర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా లేడీస్ గ్యాంగ్ అనమాట. చూడండి అసలు ఆ అక్క మాత్రం భలే వేయించింది మాతో. అన్ని డీజే సాంగ్స్ స్టేజ్ దద్దరిల్లిపోయింది. ఇంకా చెల్లోటు ఓనీ ఫంక్షన్ బ్లాగ్ ఏంటి అంటే మా అక్క నాకు అనుషక్కకి పెద్దమ్మకి ఒక మేకప్ ఆర్టిస్ట్ని పెట్టించారనమాట. తను వాళ్ళ కజినేనంటండి. బాగా వేశారు మేకప్ మాత్రం. ఇంకంతా అయిపోయినాక కిందకి దిగేసి ఇలా అందరం సెట్ చేసుకొని నుంచున్నాం అనమాట. తల ఒక పళ్ళెం పెట్టుకొని వెళ్ళిపోయాం స్టేజ్ దగ్గరికి, ఫంక్షన్ హాల్ దగ్గరికి. ఫంక్షన్ హాల్ వచ్చినా కూడా మా చెల్లి వదిలిపెట్టలేదు. చూడండి మేకప్ ఎలా వేస్తుందో అందరికీ, కళ్ళకి ల్యాషెస్ ఐ ల్యాషెస్ అని చెప్పేసి ఫుల్ ఫన్. ఇంకా అందరికీ వ్లాగ్ తీస్తూ ఉన్నా అనమాట హాయ్ చెప్పమని చెప్పేసి. అదిగోండి మా అక్క హాయ్ చెప్తుంది మీ అందరికీ. ఇటుపక్క ఇంకొక కూర్చుంది, అందరు వరుస కూర్చున్నారండి పిల్లలు. ఇంకా నేను వీళ్ళతో పాటు మంచిగా ఎంజాయ్ చేస్తా కూర్చున్నా. అలా సిట్టింగ్ చేసా. డాన్స్ చేస్తారు సార్ మీరు? ఏ సాంగ్కి డాన్స్ చేస్తారు? అబ్బా పుష్పరాజ్ బాబు, పుష్పరాజ్ సాంగ్ ప్లే చేయవా? వచ్చే లేదా ఒక పని చేయండి, మనకి స్టేజ్ కొంచెం చిన్నదిగా ఉంది కాబట్టి ఫస్ట్ బాయ్స్ వేసేయండి, తర్వాత గర్ల్స్ వేస్తారు. ఓకేనా? ఇట్లా వచ్చేది బ్యాక్ వచ్చేది నన్ను వచ్చింది మీకు పని. అబ్బో డాన్స్ అనగానే లెగ్ ఇలా పైకి ఎత్తాడండి, మంచి స్టెప్పులు. మా ఓడు రాత్రి ఫుల్ నిద్ర వచ్చిందండి. మధ్యాహ్నం పడుకోమంటేనే పడుకోలేదు, అందుకే నైట్ ఇలా డ్యాన్స్ చేశారు. కానీ ఈవినింగ్ టైంలో చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నా డ్యాన్స్ పిచ్చే వాడికి వచ్చిందని చెప్పి వాళ్ళ డాడీ అంటూ ఉంటారు. కానీ చూసి దిష్టి మాత్రం పెట్టమాకండి అబ్బా. అయితే ఇక్కడ ఇంకా ఫంక్షన్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఒక 5 కలిసి ఇలాగ అక్షంతలు వేయాలి కాబట్టి నేను అత్తయ్య అక్కలు ఇద్దరు కలిసి అక్షంతలు వేసాము. ఇంక ఇక్కడేమో కోలాటం చేస్తూ ఉన్నామన్నమాట. బేసికలీ నాకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం అని చెప్పాను కదా. ఇంకెక్కడ డ్యాన్స్ మొదలు పెడితే అక్కడికి వెళ్ళిపోయి నేనైతే ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటాను. ఇదైతే స్టేజ్ మెయిన్కి తీసుకువెళ్తున్నాను అనమాట. అక్కడ ఇది ఉంటుంది కదండి, హంస కుర్చీ అంటారు కదా, అలాంటి కుర్చీలో కూర్చోబెట్టేసి అక్కడి నుంచి స్టేజ్ మెయిన్కి వెళ్ళటానికి ఇలా కోలాటం చేసుకుంటూ వెళ్తారు. ఇందులో మా అక్క బాగా డ్యాన్స్ చేశారు. నేను ఫ్రంట్కి వెళ్ళి వేద్దాం అనుకుంటే అసలు మా అక్క బాగా ఒప్పుకోలేదండి. ఇక్కడే ఉండాలి, ఇక్కడే వేయాలి, ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి కదా స్టేజ్ మీద దగ్గరికి అని చెప్పేసి ఇక్కడే కూర్చోబెట్టారు. అందుకనే అక్కడ లాస్ట్లో నుంచి అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నాను అనమాట. సో కెమెరా ఫోకస్ మొత్తం నా మీదే పెట్టారు. ఈ వీడియో తీసింది ఇంకో తమ్ముడు అనమాట అక్కడ, అందుకనే నా అన్నయ్య ఫోకస్ చేసుకుంటూ తీసాడు. ఇంకెవరిని తీయలేదు, అందుకే నా డ్యాన్స్ కనపడుతుంది మీకు. ఎంతమంది మీకు కోలాటం ఇష్టమో చెప్పండి. నాకైతే కోలాటం అంటే చాలా ఇష్టం అనమాట. అసలు కోలాటము నేను నేర్చుకొని 2-3 years అవుతుంది. బట్ 2 yearsే వేశాను. తర్వాత నుంచి అసలు వేయట్లేదండి, ఎందుకంటే అబ్బాయితో కుదరట్లేదు. వాడు అసలు నన్ను ఎక్కడికి పంపించట్లేదు అనమాట. అందుకని కోలాటం కూడా వేయట్లేదు. బట్ నాకు కొద్దిగా ఇది ఉంది కదా, అంటే వేసే కొంచెం స్టెప్స్ నాకు అన్నీ గుర్తున్నాయి. బట్ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, అందుకని అట్లా వేస్తూ ఉన్నారు. వాళ్ళేమో మంచి ఊపున్న బీట్ సాంగ్స్ పెడుతున్నారు. మాకేమో ఆ ఊపున్న బీట్ సాంగ్స్కి ఏమో కోలాటం వేయంటే అసలు రావట్లేదండి. అందుకనే వాళ్ళని చూసి ఫాలో అవుతున్నాం అనమాట. నాకే అనుకున్నాను ఈ డ్యాన్స్ పిచ్చి మా వదినకు కూడా ఉందని ఇప్పుడే అర్థమైందనమాట. అసలు చూడండి, నా పక్కన నుంచి అమ్మాయి వాళ్ళ అమ్మ వదిన అని చెప్తున్నాను ఇందా నుంచి. కర్రలు లేకపోయినా కూడా ఇలా వేయచ్చా అనేలా వేసి చూపించారు. ఇక్కడ చూడండి ఇంకా క్యాట్ వాక్ అంట, ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నాము. అది నేను లాస్ట్లో పెట్టానండి వీడియోని. ఇదైతే మొత్తం అందరం కలిసి ర్యాంప్ వాక్ చేయమని చెప్పారనమాట. వాళ్ళేమో నువ్వు వెళ్ళు అంటూనే ఉన్నారు అక్కడ ఉన్న అక్కలు మాత్రం. అందుకే నేను ఫ్రంట్ వచ్చేసి ఇంక వచ్చేసాను అనమాట. ఇంక మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోమని చెప్పారు. ఇలాంటి మూన్ వాకులు చేయాలంటే అందరి ముందు అదొక షైనెస్ వచ్చింది అనమాట. నాకు మాత్రం మళ్ళీ మిగతా వాళ్ళకి ఎలా ఉందో తెలియదు. డ్యాన్స్ చేయమంటే చేస్తాను, కానీ మూన్ వాకులు ఆ వాకులు అంటే మన వల్ల కాదు. డ్యాన్స్ వీడియో మొత్తం డ్యాన్స్ అయినండి, ఎందుకంటే అంతలా డ్యాన్స్ చేశాం కాబట్టి. ఏం చేస్తారు చెప్పండి, ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ రావు కదా, లైఫ్లో ఒక్కసారే వస్తాయి కాబట్టి ఎంజాయ్ చేయక తప్పదు. అయితే డిఫరెంట్ సాంగ్స్ అయితే పెట్టించారండి. ఎందుకంటే సంగీతంలో ఆ సాంగ్స్, ఇప్పుడు ఇదే సాంగ్స్ బోర్ కొట్టదు కదా జనాలకి, అందుకని చెప్పి డిఫరెంట్ పాటలు అనమాట. సో ఇదైతే వేరే పాట, ఏం పాటో నాకైతే తెలియదు, మర్చిపోయాను. ఇందాక మీకు కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వదిలిపెట్టాం కదండి మ్యూజిక్, సో ఆ సాంగే అనుకుంటా. సంగీత ఒక లెవెల్ అయితే ఈ ఓనీ ఫంక్షన్ ఇంకో వేరే లెవెల్. సంగీత్ అంటే ఓన్లీ మనమేనండి, కానీ ఇక్కడ
చాలా మెంబర్స్ ఉన్నారనమాట. వాళ్ళ ముందు డ్యాన్స్ వేయాలంటే అదోలా అనిపించిందండి నాకైతే, ఎందుకో తెలియదు మరి. అమ్మయ్య, డ్యాన్స్ అయితే అయిపోయిందండి. ఇంకా స్టేజ్ మీదకి భవిష్యాన్ని యశస్విని తీసుకొని వచ్చేసారనమాట. వావ్, ఎంత బాగుందో కదండి అసలు. అలా క్రాకర్స్ పేలుస్తా వాళ్ళు ఆ లోటస్ ఫ్లవర్లో కూర్చొని ఎంత క్యూట్గా ఉన్నారో కదా అసలు. వాళ్ళ థీమ్ కూడా పింక్ అనమాట. అక్క బావ పింకే, పిల్లలు కూడా పింకే. పింక్ మొత్తం పింక్ మయం అనమాట. చాలా బాగుంది కదా. మా అక్కకు పింక్ ఇష్టము, నాకేమో పర్పుల్ ఇష్టము. నేను ఎప్పుడు పర్పుల్ దగ్గరికి వెళ్తాను, మా అక్క పింక్ కాడకు వెళ్తుంది అనమాట. సో పింక్ కాస్ట్యూమ్తో అదరు కొట్టేశారు. అసలు ఎంత బాగుందో చూడండి ఆ లోటస్ ఫ్లవర్స్లో. అసలు చేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి అబ్బా? ఇలా లోటస్ పెట్టాలి, ఇలా రౌండ్ తిరగాలి, స్నో ఫాల్స్, అవన్నీ ఎలా వస్తాయి థాట్స్? ఇలాంటి ఐడియాస్, ఇలాంటి థాట్స్ నాకన్నా వచ్చుంటే నేను ఎక్కడికో వెళ్ళిపోదు. నీవు చాలే ముందున్న వీడియో కానీ అక్క ఏం చెప్తావు కానీ అని అనుకుంటున్నారు కదా. సరేలే అండి, లీవ్ ఇట్. ఇదైతే చూసేయండి. ఇంకా అసలు ఆ భోజనాల దగ్గరికి వెళ్ళలేదండి, ఎందుకంటే ఇక్కడే సరిపోయింది. అక్కడ వీడియో తీద్దామంటే అవ్వలేదు, ఫుల్ స్వెట్, ఆ ఎండకి వీడియో తీయలేకపోయాము. ఇంకా అందుకని మళ్ళీ ఫంక్షన్ హాల్కి వచ్చి అక్క బావలు డ్యాన్స్ వేస్తుంటే చూస్తూ ఉండనమాట. సో మీరు చూస్తారని చెప్పి వీడియో తీసాను. ఇది ఫ్యామిలీ సాంగ్. ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ. ఆ సాంగ్ అంటే చాలా బాగుంది కదా, బాగా చేశారు. మా అక్క బావ మాత్రం డ్యాన్స్ భలే చేస్తున్నారండి, నాకు భలే అనిపించింది. ఇంకా నేను ఫిక్స్ అయిపోయానండి, మా బుడ్డోడికి కూడా డ్యాన్స్ బాగా నేర్పించి నేను మా ఆయన మా బుడ్డోడు మంచి డ్యాన్స్ చేయాలని అనుకున్నాం అనమాట. మా అక్క బాబు ముందు నుంచే మొత్తుకుంటున్నారు, మీరు డ్యాన్స్ నేర్చుకోండి, మిమ్మల్ని కూడా వేపిస్తానని చెప్పేసి. కానీ మేమే నేర్చుకోలేదు, చిన్న పిల్లడు కదా ఏం వేస్తాడులే అని చెప్పి నేను నేర్పిలేదండి. బట్ వాడే నేర్చుకుంటున్నాడు, చూద్దాము, నేర్పిస్తాను. అయితే ఇదేంటి అంటే క్యాట్ వాక్ చేయమన్నారు. క్యాట్ వాక్, మూన్ వాక్ అని చెప్పేసి ఫస్ట్ అయితే మా అనుషకు వచ్చేసింది, నెక్స్ట్ మా చెల్లి కీర్తి వచ్చేసింది, నెక్స్ట్ మనమే అనమాట సిరి. చూడండి ఎలా నడుస్తున్నానో, నడవాలా వద్దా అని నడుస్తున్నాను అనమాట. నాకు సిగ్గేస్తుంది అనమాట వాళ్ళ ముందర నడవాలంటే. చాలామంది చూస్తున్నారండి బాబోయ్. ఇక్కడైతే ఇంకో అక్క, ఈ అక్క వాళ్ళ చెల్లి, ఆ అక్క కూడా వస్తున్నారనమాట. ఇంకా ఈ అక్క అయిపోయినాక లాస్ట్గా మా కోడలి పాప అనమాట. తను మాత్రం అందరికంటే బాగా వేయాలని ఫిక్స్ అయిపోయిందో ఏమో కానీ చాలా మంచి చేసింది. మీరే చూడండి కావాలంటే. మాకైతే షై ఫీలింగ్స్ వచ్చింది, తను మాత్రం బాగా చేసింది. నా గోల భరించినందుకు, ఇక్కడ దాకా వచ్చి వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. అలాగే పక్కనున్న గంట సింబల్ని కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట. ఆ వీడియో ఏంటో అనేది మీరు గెస్ చేసే పని అయితే ప్లీజ్ గెస్ చేసేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.